ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఏప్రిల్ 2, 3, 4 తేదీల్లో ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె వల్ల మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, ప్రేమ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఏ స్త్రీ వీరిని ఇష్టపడుతుంది, వారి వల్ల వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, కష్టాల నుండి వీరికి ఎలా విముక్తి లభించబోతుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా ఒంటరిగా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిషాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజ్ గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్ను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి మార్చి 2, 3, 4 తేదీల్లో అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. తన వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజులు మీ జీవితంలో ఊహించనటువంటి పరిస్థితులు మీకు ఎదురు కాబోతున్నాయి. సింహ రాశి వారిని ముఖ్యంగా ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది. ఆమె వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అందంగా ఉంటారు. వీరు ఏంటంటే చక్కటి మాట తీరును కలిగి ఉంటారు, మంచి రూపాన్ని కలిగి ఉంటారు. మగవారు కానివ్వండి, ఆడవారు కూడా కానివ్వండి, వీరు ఏంటంటే పెద్ద పెద్ద నేత్రాలతోటి, పర్సనాలిటీ తోటి చక్కగా చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క సింహ రాశి వారికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి, లోతు ఆలోచనలను కలిగి ఉంటారు. ఎలాంటి సమస్యనైనా ఈజీగా పరిష్కారం చేసుకుంటూ ఉంటారు. అంటే సమస్య వచ్చినప్పుడు వీరికి ఏంటంటే ఇబ్బంది అనేది ఉన్నప్పటికీ ఎదుటి వారికి ఎక్కడా కూడా వీరు ఇబ్బంది పడుతున్నట్లుగా లేదా వీరు భయపడుతున్నట్లుగా వీరికి ఎక్కడా కూడా అనిపించదు. ముఖ్యంగా పురుషుల్లో ఈ సింహ రాశి పురుషులు చాలా చక్కగా ఉంటారని చెప్పుకోవచ్చు. తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి. వీరి తెలివితేటలు చూసి ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. ప్రత్యేకంగా ఈ యొక్క సింహ రాశి పురుషులకు ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే సింహ రాశి పురుషులు ఏంటంటే చాలా అందంగా తెలివితేటలు కలిగి ఉంటారు. వీరు ఏంటంటే చక్కటి మాట తీరును కలిగి ఉంటారు. పని కానివ్వండి, వీరు డేరింగ్ డాషింగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా ఎవరికి తడబడకుండా ఎక్కడైనా సరే అంటే సమయానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారు, సమయానికి అనుకున్నట్లుగా ఉంటారు. ప్రతిదీ కూడా వీరు ఆ స్త్రీకి అయితే నచ్చుతుంది. ఆ స్త్రీ ఏంటంటే వీళ్ళని గమనిస్తూ ఉంటుంది, రహస్యంగా ఎప్పటి నుంచో ఇష్టపడుతుంది. అంటే ఆ స్త్రీ మీ మీద బాగా ఇష్టాన్ని పెంచుకుంటుంది, బాగా ప్రేమను పెంచుకుంది, బాగా అభిమానాన్ని పెంచుకుంది. మీ యొక్క ప్రతి కదలికను గమనిస్తూ ఉంటుంది. మీ యొక్క గురించి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటుంది. స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే కనుక్కొని అప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటి నుంచో మీతో మాట్లాడాలని, ఫోన్ చేయాలని చెప్పి తపన పడుతూ ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే ఎప్పటి నుంచో ప్రతి కదలిక కూడా గమనిస్తూ
ఎందుకంటే మీరు చేసే ప్రతి పని కూడా ఆ స్త్రీకి ఏంటంటే బాగా నచ్చుతుంది. మగవారంటే ఇలాగే ఉండాలి. ఇలా మీ దగ్గరున్నటువంటి ప్రతి పని కూడా అంటే మీరు చేసే చిన్న పని కూడా ఆమెకు తనకేంటంటే చాలా గొప్పదిగా అనిపిస్తుంది. మీ యొక్క డబ్బు జాగ్రత్తలు కానివ్వండి, అలాగే మీరు తెలివితేటలు కానివ్వండి, ఎవరైనా సరే ఎంత తెలివితో మాట్లాడతామో వ్యవహరించడం, ఇలా ప్రతిదీ ఏంటంటే తనకు బాగా గమనిస్తూ ఉంటుంది. మీ మీద ఆత్మవిశ్వాసాన్ని తనకు నచ్చి, అలాగే మీలో ఉన్నటువంటి ప్రతి ధైర్యాన్ని చూసి ఆమె పరిశీలిస్తూ మిమ్మల్ని అయితే రహస్యంగా ఇష్టపడుతుంది. అసలు మీ జాతకం ప్రకారం అయితే ఒక స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది అని మీ జాతకంలో ఉంది. ఎందుకంటే సింహ రాశి వారు ఏంటంటే అందరి ఆలోచన విధానం ఒకే రకంగా ఉండదు. ఈ రాశి వారి యొక్క ఆలోచనల విధానాలు మాత్రం జనానికి అయితే భిన్నంగా ఉంటాయి. అంటే జనానికి దగ్గరలో ఉన్నట్టు ఉంటారు, కానీ వీరు ఎప్పుడు కూడా ఎవరికి చిక్కరు, దొరకరు. అంటే వీరి యొక్క జనానికి అనుకూలంగా మాట్లాడుతూనే ఉంటారు, కానీ వీరు ఎప్పుడు కూడా ఎవరి మాట కూడా ఏకీభవించరు. వీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు, సొంత ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారు ఏంటంటే చాలా అంటే చాలా అందంగా ఉంటారు. వీరు చాలా నీట్గా ఉండటంతో ఏంటంటే అందరూ ఆటోమేటిక్గా సింహ రాశి వారిని ఇష్టపడుతూనే ఉంటారని చెప్పుకోవచ్చు. ఆ స్త్రీ ఏంటంటే ఈ సింహ రాశి వారిని గత కొంతకాలంగా ప్రేమిస్తుంది. ఈ సమయంలో అయితే ప్రేమను చెప్పలేమండి. ఆ స్త్రీ మిమ్మల్ని ప్రేమిస్తుంది అని చెప్పలేము, అభిమానిస్తుంది అని చెప్పలేము, ఆకర్షిస్తుంది అని చెప్పలేము. అది ఏంటంటే మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మీ మీద ఆ స్త్రీ పూర్తిగా అభిమానం అనేది పెంచుకుంది. ఈ సమయంలో ఒక్కోసారి కొంతమంది వ్యక్తులు మనల్ని ఎందుకు ఇష్టపడతారో మనకు తెలియదు. అంటే రీజన్ అనేది మనకు పూర్తిగా తెలియదు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతుంది. అలాగే మీరేంటంటే ఆ స్త్రీకి నచ్చారు. మీరు ప్రతి పని కూడా ఆమెకు చాలా గొప్పగా లేని పని కూడా ఆమెకు అయితే గొప్పగా అనిపిస్తుంది. అంటే తనకు బాగా మీరు నచ్చుతున్నారు. అంటే ఏంటంటే ఒక వ్యక్తిని ప్రేమించటానికి పెద్దగా కారణాలు ఉండవు, కానీ ఒక వ్యక్తిని ద్వేషించటానికి పెద్ద కారణాలు ఉంటాయి. ప్రేమ అనేది ప్రేమించారు అని చెప్తూ ఉంటారు, కానీ ఇలా ప్రతిదీ కూడా కానివ్వండి ఏదైనా సరే డేర్గా ఉంటారు. ఏ విషయంలోనైనా వీరు చాలా డేరింగ్ డాషింగ్గా ఉంటారు. కాబట్టి అలాగే ప్రతిదీ కూడా వీరు ఏదైనా సరే తెలివిగా చేస్తారు. అలాగే ఒక నచ్చలేదు అని చెప్పాలంటే అబ్బే వేస్ట్ అట్లాగా కారణాలు ఉండవచ్చు, కానీ అట్లా ఆ స్త్రీ ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా నచ్చుతుంది. నచ్చి మిమ్మల్ని గట్టిగా అభిమానించడం అనేది మొదలుపెట్టింది. దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. తప్పు కోణంలో చూడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. అది మనం ఒక మంచి దృష్టితో కూడా చూడవచ్చు, ఆలోచించవచ్చు. ఎందుకంటే ఆడ మగ అనే అక్కడ అభిమానాన్ని అనగానే అది అభిమానం అనొచ్చు, లేదా ప్రేమ అనొచ్చు. వేరే రకంగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా. అంటే ఈ సమయంలో కొంతమందికి మంచిగా కూడా అభిమానించే వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఈ సమయంలో ఆ స్త్రీ అభిమానం అని చెప్పలేము, ప్రేమ అని చెప్పలేము, కానీ ఆ స్త్రీ మిమ్మల్ని అయితే రహస్యంగా ఇష్టపడుతుంది అని చెప్పచ్చు. కొందరి వ్యక్తిత్వాన్ని మనం గమనించలేము, కాబట్టి ఇటువంటి ఒక విషయం అయితే మీకు తెలుస్తుంది. ఆ స్త్రీ మీ యొక్క స్నేహితుల్లో అవ్వచ్చు, లేదా మీ కుటుంబంలో కావచ్చు, మీతో మాట్లాడుతూ కూడా ఉండవచ్చు. ఇలా ఏంటంటే గుర్తుపట్టాలంటే కొంతమందికి అయితే తెలుస్తుంది. ఒక ఫోన్ కాల్ మాట్లాడుతుంది, పదే పదే ఫోన్ చేయడం, అలా అర్థం అవుతుంది. కొంతమందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఈ స్త్రీ మీకు తరచూ ఫోన్ చేయాలని ట్రై చేస్తుంది. ఏదో ఒక రూపంలో అక్కడ కారణం లేకపోయినా సరే మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఇట్లా కొన్ని సంకేతాలు అయితే మీకు ఉంటాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. కొంతమందికి అయితే ఈ సమయంలో అయితే మాట్లాడుతూ ఉంటారు, ఫోన్ కాల్ కూడా మాట్లాడుతూ ఉంటారు. అడిగిన దానికన్నా ఎక్కువ సలహాలు సూచనలు అనేవి ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇట్లా
మీరు అంటే విసుక్కున్నా కానీ ఆ స్త్రీ మీతో మాట్లాడాలని మీకు కాల్ చేయడం, ప్రతిసారి ఇలా కాల్ చేస్తూ పలకరించడం, అంటే ఏదైనా ఒకటి చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా జరుగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి ఆ స్త్రీ ఎవరు ఏంటి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సూచనలు అయితే మీకు ఈ 3 రోజుల్లో జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారు, వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీని వివాహం చేసుకుంటే మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే మనం ప్రేమించిన దానికంటే మనల్ని ప్రేమించేవారు ఎంతో గొప్పవారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి ఒక విషయం అయితే మీకు తెలుస్తుంది. ఈ 3 రోజులు అయితే దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. ప్రేమికులకు కూడా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను పొందుతారు. ఈ 3 రోజులు అయితే ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. కులదేవత ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.